చంద్రగుప్త మౌర్యుడు మన భారతదేశంలో నందవంశ చక్రవర్తి అయిన ధననందుని మనం చదువుతాం ఇండియన్ హిస్టరీలో. కౌటిల్యుడు ఆయనే విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడి సహకారంతో నందవంశ చక్రవర్తి ధననందుని చంద్రగుప్త మౌర్యుడు లేదా మౌర్య చంద్రగుప్తుడు ఓడించి భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడని ఇండియన్ హిస్టరీలో చదువుతాం. అయితే ఈయన ఈ రాజ్యాన్ని స్థాపించక ముందే మన భారతదేశానికి అలెగ్జాండర్ అనే గ్రీకు చక్రవర్తి వచ్చి దండయాత్ర చేశాడు. అలెగ్జాండర్ దండయాత్ర మనం దాన్ని ప్రత్యేకంగా జీలం యుద్ధం, హైడాస్పస్ అనే పేరుతో పిలుస్తాం. పురుషోత్తముడికి అంబికి మధ్య యుద్ధం జరుగుతుంటే వీడు కూడా సపోర్ట్ ఇచ్చాడు అంబికని మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి పంజాబ్ ఈ ప్రాంతాన్ని మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు, ఆక్రమించుకుండు. ఎందుకు ఆక్రమించుకుండో అది అందరికి తెలుసు. అది పర్షియా వాళ్ళదైతే పర్షియా వాళ్ళంటే మనోడికి పడదు కాబట్టి ఆ పర్షియా ప్రాంతాన్ని ఆక్రమించుకుండు. ఇండియాలో పర్షియా ప్రాంతం అది. అయితే ఆక్రమించుకొని వెళ్ళిపోయిన తర్వాత అలెగ్జాండర్ అక్కడే పోయేటప్పుడే బాబిలోనియాలో చనిపోయాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సిరియా పరిపాలకుడైన సెల్యూకస్ నికేటర్ అనేటటువంటి వాడు భారతదేశంలో ఉన్న వాళ్ళ ప్రాంతానికి కూడా చక్రవర్తి అయ్యాడు. అంటే సెల్యూకస్ నికేటర్ ఎవరంటే అలెగ్జాండర్కి సేనాపతి, అత్యంత సన్నిహితుడు. అతడు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ ప్రపంచంలో ఏ ప్రాంతాలనైతే ఆక్రమించుకున్నాడో ఆ ప్రాంతాలకి ఈడు హీరో అయిండు. వాళ్ళ గురువు గారు పోయిన తర్వాత ఈడు హీరో అయిండు. ఇప్పుడు ఈడు సిరియా అనే ప్రాంతాన్ని పరిపాలన చేసుకుంటాడు. ఈ సిరియా పరిపాలనతో పాటు భారతదేశంలో పంజాబ్ అనేటటువంటి ప్రాంతం కూడా సెల్యూకస్ నికేటర్ చేతిలోనే ఉంది. ఇదంతా ఎప్పుడు స్టోరీ? మన నందవంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు ఓడించబోతున్నప్పుడు స్టోరీ ఇదన్నమాట. అంటే అలెగ్జాండర్ తర్వాత భారతదేశంలో అలెగ్జాండర్ ఆక్రమించిన ప్రాంతానికి సెల్యూకస్ నికేటర్ అనేవాడు చక్రవర్తి అయ్యాడు. వాడు వాళ్ళ సిరియాతో పాటు మన పంజాబ్ ప్రాంతానికి కూడా అధికారి అయ్యాడు. ఇదంతా నడుస్తున్న టైంలో చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని ఓడించి అసలు టోటల్ ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని ఒకటి చేయాలి. ఒక విదేశీయులు మా ప్రాంతంలో పరిపాలన చేయటం ఏంది, నేనెందుకు ఒప్పుకుంటా? ఒక విదేశీ రాజుల ఏరియాలో మా పంజాబ్ ఉండటం ఏంది? ఒక అలెగ్జాండర్ సేనాపతి అయిన సెల్యూకస్ నికేటర్ హ్యాండ్ ఓవర్లో మా పంజాబ్ భారతీయ ప్రాంతం ఉండటం ఏందని చెప్పి వాడు అసలు ఉత్సాహంతో చంద్రగుప్త మౌర్యుడు యుద్ధానికి పోయి పర్షియా వాళ్ళ అలెగ్జాండర్ వాళ్ళ సేనాపతి అయిన సెల్యూకస్ నికేటర్ హ్యాండ్ ఓవర్లో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుండు. ఇప్పుడు పంజాబ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే చంద్రగుప్త మౌర్యుడు ఆటోమేటిక్గా ఎవరికి కోపం వస్తుంది? సెల్యూకస్ నికేటర్కి కోపం వస్తుంది. ఎందుకు? వాడి ప్రాంతాన్ని ఈడు ఆక్రమించుకుండు కాబట్టి. అప్పుడు సెల్యూకస్ నికేటర్ తన సైన్యాన్ని మొత్తం వేసుకొని వచ్చి మన చంద్రగుప్త మౌర్యుడితో యుద్ధం చేశాడు. ఎరా నీకు నా ప్రాంతమే కనపడ్డాదరా యుద్ధం చేసుకోవటానికి అని చెప్పి వాడి ప్రాంతాన్ని ఆక్రమించుకుండు కాబట్టి వాడు వచ్చి యుద్ధం చేశాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. గమ్మత్తు ఏంటంటే యుద్ధంలో సెల్యూకస్ నికేటర్, ఆ యుద్ధమే మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం, కరీ యుద్ధం అనేటటువంటి పేరుతో చదువుతాం. ఈ కరీ యుద్ధం అనే ప్రాంతంలో క్రీస్తుపూర్వం 302 ఆ టైంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఘోరంగా సెల్యూకస్ నికేటర్ ఓడిపోయినటువంటి సెల్యూకస్ నికేటరు అప్పుడు యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వీడి యొక్క టాలెంటు, వీడి చరిస్మా అని చూసి ఈయన్ని పిలిచాడు. చంద్రగుప్త మౌర్యుని పిలిచి మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మాయి పేరు హెలీనాని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటాడు. అదంతా మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. తర్వాత సెల్యూకస్ నికేటరు చంద్రగుప్త మౌర్యుడికి తన బిడ్డ హెలీనానిచ్చి పెళ్లి చేశాడు. చూడండి, ఓడిపోయిన సెల్యూకస్ నికేటరు ఒక గొప్ప వాడు మగాడు అనేటటువంటి వాడికి నా బిడ్డని ఇవ్వాలని చెప్పి భారతదేశంలోని అద్భుతమైన చక్రవర్తిగా ఎదుగుతాడు. వాడు అలాంటి వ్యక్తిని అల్లుడని చెప్పుకోవటానికి కూడా గర్వంగా ఉంటుందని చెప్పి చంద్రగుప్త మౌర్యుడికి తన బిడ్డ అయినటువంటి హెలీనానిచ్చి వివాహం చేశాడు. అదంతా మనం ఇండియన్ హిస్టరీలో చెప్పుకుంటాం. మొత్తానికి హెలీనా మన భారతదేశానికి వచ్చింది. ఆ సమయంలో మళ్ళీ చెప్తాం మనం, చంద్రగుప్త మౌర్యుడు తన మామకి 500 ఏనుగులని బహుమానంగా పంపించాడు. ఎందుకంటే ఏనుగు బలం లేకుండా నిద్రమ్మకుడు యుద్ధానికి వచ్చిండు. మనోడి దగ్గర ఏనుగులు బ్రహ్మాండంగా ఉన్నాయి, వాడి దగ్గర ఏనుగులు లేవు. అందుకని ఏనుగులు లేకుండా యుద్ధానికి వస్తే యుద్ధము అర్ధగంటలు అయిపోయింది. ఎందుకంటే వాడికి ఆ బలం లేదు. అది మన అల్లుడు గమనించి వారి మామ ఏనుగులు లేకుండా యుద్ధానికి ఎట్టొచ్చినవరా అని చెప్పి అప్పుడు 500 ఏనుగుల్ని బహుమానంగా పంపించాడు సెల్యూకస్ నికేటర్కి.
అప్పుడు మామయ్య చాలా ఇంప్రెస్ అయ్యి అల్లుడు, ఇంత గొప్ప చరిత్ర ఉన్న నీ గురించి పుస్తకం ఎందుకు రాయించట్లేదని చెప్పి అప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడి చరిత్రని, అదేవిధంగా మౌర్య వంశ గొప్పతనాన్ని గురించి పుస్తకం రాయటానికి ఒక వ్యక్తిని పంపించాడు గ్రీక్ దేశం నుంచి. అతడే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఇండికా రచయిత అయినటువంటి మన మెగస్తనీస్. అర్థమైనా? మనం అందుకని ఇండియనిస్టులు చెప్తాం, మెగస్తనీస్ ఎవరి ప్రతినిధిగా భారతదేశానికి వచ్చాడంటే సెల్యూకస్ నికేటర్ ప్రతినిధిగా భారతదేశానికి వచ్చాడని చెప్తాం. ఎందుకు? ఇది స్టోరీ. ఓడిపోయినటువంటి సెల్యూకస్ నికేటర్ తన అల్లుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుడి యొక్క చరిత్రని రాయటం కోసం మెగస్తనీస్ అనే వ్యక్తిని మన భారతదేశాన్ని పంపించాడు, రాయబారిగా పంపించాడు. అందుకనే భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి విదేశీ రాయబారిగా మెగస్తనీస్ని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఏది ఏమైనా మెగస్తనీస్ ఇండియాకు వచ్చి ఉత్తర భారతదేశంలో పాటలీపుత్ర అందాలను గురించి, మౌర్య చక్రవర్తుల యొక్క గొప్పతనాన్ని గురించి, భారతదేశ ప్రాశస్త్యాన్ని గురించి రాసుకుంటూ ఒక్క మౌర్యుల గురించే రాయలే, మౌర్యులకి సామంతులుగా పనిచేస్తున్నారు మన శాతవాహనులు, ఆంధ్ర శాతవాహనులు. వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. వీళ్ళు మౌర్యులకి సామంతులు, సబార్డినేటర్గా ఉన్నారు. కాబట్టి ఈ మెగస్తనీస్ ఏం చేశాడంటే మౌర్యులతో పాటు మౌర్యుల సామంతులైనటువంటి ఆంధ్ర శాతవాహనుల గురించి కూడా తన ఇండికా గ్రంథంలో రాశాడు. అందుకని మనం ఏమని చెప్తాము, ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్న మొట్టమొదటి విదేశీ గ్రంథం ఏదంటే మనం ఏమని చెప్తాము, ఇండికా గ్రంథం అంటారు. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కండి. ఇండికా గ్రంథాన్ని మెగస్తనీస్ రాసిండు. ఎందుకు ఆంధ్ర శాతవాహనుల గురించి రాసిండు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆ మెగస్తనీస్ మన ఆంధ్రదేశాన్ని కూడా పర్యటించి ప్రత్యేకంగా ఆంధ్రులని అందరులు అన్నాడు. ఆంధ్రులని అందరులు అని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు ఆంధ్రులు చాలా ఉల్లాసవంతమైనటువంటి వాళ్ళు, చాలా సంతోషప్రియులు, ఉల్లాసవంతమైనటువంటి వాళ్ళు, నిజాయితీ పరులను వర్ణించుకుంటూ ఆంధ్రులు 30 దుర్గాలంటే 30 కోటలు కలిగి ఉన్నారని, అదేవిధంగా 1,00,000 కాల్బలం అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు 1,00,000 కాల్బలం ఉండేదని ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటూ 3,000 ఏనుగులు, 2,000 అశ్వాలు కలిగి బలమైనటువంటి రాజ్యస్థానంగా ఉన్నారని చెప్పి ప్రత్యేకంగా మెగస్తనీస్ తన గ్రంథంలో రాశాడు. 1,00,000 కాల్బలం, అద్భుత 30 కోటలు, దుర్గాలు, ఫోర్టులు కలిగి బలమైనటువంటి సైన్యంగా ఉన్నారని చెప్పి ఆంధ్ర శాతవాహనుల గురించి మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో రాశాడు. ఇది మనకి విదేశీ సాహిత్యంలో ఇంపార్టెంట్ అయినటువంటి గ్రంథం. నెక్స్ట్ విషయం ఏంది అని అంటే ఇంకో విషయం చెప్పుకోవాల్సింది. ఇప్పుడు దీన్ని బట్టి ఇంకో విషయం కూడా మీకు అర్థం కావాలి. ఏంది? మౌర్యులకి మన ఆంధ్ర శాతవాహనులు మొదట సామంతులు అనే విషయం కూడా అర్థం కావట్లే. రేపు పరీక్షలో అడుగుతాడు, సింపుల్ బిట్టు, ఆంధ్ర శాతవాహనులు మొదట ఎవరికి సామంతులు అంటారు అంటే మౌర్యులకి సామంతులు. ఎలా, దేన్ని బట్టి మనం చెప్తున్నాం అంటే ఇండికా గ్రంథం ద్వారా చెప్తున్నాం. ఇది కూడా ఇట్లా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి ఇంకోటి విదేశీ సాహిత్యము ఆంధ్ర శాతవాహనుల గురించి ఏ పుస్తకం తెలియజేస్తుంది అంటాడు అంటే, ఒకటి ఇండికా, రెండోది పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనేటటువంటి గ్రంథం, పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. దీన్ని ఎర్ర సముద్రంపై ఒక దినచర్య. మరి ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అంటే, పాపం గ్రీకు దేశం నుంచి ఒక రచయిత మన భారతదేశానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? గ్రీకు దేశం నుంచి ఒక రచయిత మన భారతదేశానికి వచ్చి ఆంధ్ర శాతవాహనులతో పాటు టోటల్ దక్షిణ భారతదేశ చరిత్ర మొత్తం పుస్తకం రాసి ఆడు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, రచయిత పేరు తర్వాత రాసుకుందాం అనుకుంటూ ఏమో మొత్తం బుక్కులో వివరాలన్నీ రాసుకొని ఫస్ట్ పేజీ మాత్రం తన పేరు రాసుకోకుండా షిప్ ఎక్కాడు. మళ్ళీ వాళ్ళ ఏరియాకి వెళ్ళిపోతాడు. గ్రీక్ దేశస్తుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ షిప్పు నీళ్ళలో మునిగిపోయింది.
విచిత్రం ఏంటంటే వాడు ఆ పుస్తకాన్ని భద్రంగా ఒక బాక్స్లో దాచి ఉంటాడట్టుంది. టైటానిక్ షిప్ లాగా మొత్తం అది కుప్ప కూలిపోయింది. తర్వాత దాన్ని ప్రభుత్వం బయటికి తీపిచ్చి ఉంటుంది. అప్పుడు వెతికితే ఓ బాక్స్లో పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఓపెన్ చేస్తే మొత్తం అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే టోటల్ ఆంధ్ర శాతవాహనుల చరిత్ర మొత్తం అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే కవర్ పేజీ మీద ఈ పుస్తకం ఎవరు రాసిన అని చూస్తే రచయిత పేరు లేదు. అంటే ఇది ఒక అజ్ఞాత వ్యక్తి రాసినట్టు ఉంది. వ్యవహారం చూస్తేనేమో ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది, రచయిత పేరు మాత్రం తాను రాసుకోలేదు అని చెప్పి అప్పుడు ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రపంచానికి తెలియజేసేటట్టు ప్రపంచానికి అందేటట్టు చేశారు. ఆ పుస్తకానికి ఏమని పేరు పెట్టారంటే పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అని పేరు పెట్టారు. దానికి ఎర్ర సముద్రంపై ఒక దినచర్య. మరి ఇప్పుడు ఇంతకీ ఆ పేరు ఏమని పెట్టాలి? పలానా వ్యక్తి పేరు పెడితే వాడి కాదుగా రాసింది, అందుకని ఎవడు రాసిందో తెలియదు కాబట్టి దీనికి రచయిత పేరు ఏం పెట్టారంటే ఓ అజ్ఞాత నావికుడు. ఓ అజ్ఞాత నావికుడు. ఎందుకు? వాడు నౌక మీద వెళ్తుండు కాబట్టి ఓ అజ్ఞాత, ఎవరో తెలియని వ్యక్తి కాబట్టి ఓ అజ్ఞాత నావికుడు అనేటట్టు విషయం అర్థమవుతుంది. అర్థమైందా? పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ, ఎర్ర సముద్రంపై ఒక దినచర్య. ఆ పుస్తకాన్ని ఓ అజ్ఞాత నావికుడు రాశారు. మరి ఈ పుస్తకంలో ఏముందయ్యా అంటే ఆంధ్ర శాతవాహనుల పరిపాలనా కాలంలో వాణిజ్య వ్యవహారాలు, అంటే విదేశీ వ్యాపారానికి ఎలా ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయాన్ని మొత్తాన్ని కూడా సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నటువంటి గ్రంథం ఏదయ్యా అంటే అజ్ఞాత నావికుడు. ఏ అజ్ఞాత నావికుడు? ఈడు ఏ దేశస్థుడు? గ్రీకు దేశానికి చెందినవాడు. బహుశా నాకు తెలిసి ఈ ఇండికా గ్రంథం రాసిన మెగస్తనీస్ వచ్చిందని చెప్పి ఈడు కూడా వచ్చిండేమో. ఆ క్రెడిట్ అంతా మెగస్తనీస్కే దక్కుతుంది, నాకు ఇది దక్కకూడదు అని చెప్పి తెలుసుకోవటానికి వచ్చిండో ఏమో, నేను కూడా గ్రంథం రాద్దామని వచ్చిండో ఏమో. ఆడు చేసిన పని ఇది. మొత్తానికి ఓ అజ్ఞాత నావికుడిగా మన ఆంధ్రదేశ చరిత్రలో నిలిచిపోయాడు ఇతడు. నెక్స్ట్ మూడో గ్రంథం ఏంటంటే న్యాచురల్ హిస్టరీ అనేటటువంటి గ్రంథం. ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్ర. ఇప్పుడు ప్రత్యేకంగా చూడండి, చక్రవర్తులు వాళ్ళ పరిపాలన సిస్టమ్ అన్నిటినీ చెప్పకుండా ముందు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆంధ్ర శాతవాహనుల పాటల్లో ఎక్కువ ఇంపార్టెంట్ వీటికే ఇవ్వాలి. ఆ చక్రవర్తులు బిరుదులు ఏందనేటటువంటి విషయం ఎప్పుడో పోయినాయి. కాకపోతే చెప్పనని కాదు, తర్వాత చెప్పుకుందాము. కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతున్నారో అని బట్టి మనం లెసన్ చెప్పుకుందాం. ఫస్ట్ వీటి మీద మనకి ఒక నాలెడ్జి ఉండాలి. హిస్టరీ, న్యాచురల్ హిస్టరీ. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరంటే ప్లీనీ అనేవాడు రాశాడు. ప్లీనీ న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకాన్ని ప్లీనీ అనేవాడు రాశాడు. ఇంతకీ ప్లీనీ ఏ దేశస్థుడు? రోమ్ దేశస్థుడు. మనం ఇలా ఇటలీ అని చెప్పుకుంటున్న దాన్ని రోమ్ అంటారు కదా, ఈ రోమ్ దేశస్థుడు. ఈడు న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకం రాశాడు. మరి ఈ పుస్తకంలో ఆంధ్ర శాతవాహనుల గురించి ఏ సమాచారం తెలుస్తుంది అని అంటే ప్లీనీ తన గ్రంథంలో రాశాడు, ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర శాతవాహనులు మా విదేశీ వ్యాపారం అంటే మా రోమ్ దేశంతో విస్తృతంగా వ్యాపారం చేసేవారు. ఎంత వ్యాపారం చేసేవాళ్ళంటే ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనులు పరిపాలన చేస్తున్నప్పుడు కోలికల శ్రేణి, కోరికలు కాదు, కోలికల శ్రేణి అంటే వృత్తి సంఘం. ఈ శ్రేణి అనే వృత్తి సంఘం కోలికల వృత్తి శ్రేణి. కోలికలు అంటే పద్మశాలీలు, బట్టలు నేసేవాళ్ళు, మగ్గాల మీద బట్టలు నేసే వాళ్ళని పద్మశాలీలని కోలికలు అనే పేరుతో పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ కోలికల శ్రేణికి సమాజంలో గౌరవ స్థానం ఉంది. ఎందుకు ఈ ఆంధ్ర శాతవాహనుల కాలంలో? ఎందుకంటే వీళ్ళు నేసేటటువంటి బట్టలు మా రోమ్ దేశంలో విస్తృతంగా అమ్ముడుపోయాయి. చక్రవర్తులతో పాటు యువరాణులు, చక్రవర్తులు వీళ్ళే కాదు, ఆ రాజులు రాణుల దగ్గర పనిచేస్తున్నటువంటి యువరాణుల దగ్గర పనిచేస్తున్నటువంటి చెలికత్తెలు కూడా పోటీలు పడి భారతదేశం నుంచి వచ్చేటటువంటి సన్నని అదేవిధంగా మెత్తటి నూలు వస్త్రాలు కొనటానికి ఉవ్విళ్ళూరేవాళ్ళు అని చెప్పి
అవి ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఆయన పుస్తకంలో న్యాచురల్ హిస్టరీలో రాశాడు, అద్భుతంగా రాశాడు. ఆ బట్టలు భారతదేశం నుంచి ఆంధ్ర శాతవాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి బట్టలు సెక్సీగా ఉండటం వలన ఆ బట్టలు వేసుకోవాలనేటటువంటి తహతతో మా రోమ్ దేశం వాళ్ళ స్త్రీలంతా కూడా పోటీపడి మా దేశ వస్త్రాలను పక్కన పెట్టి భారతదేశం ఆంధ్ర శాతవాళ్ళ వస్త్రాలను ఎక్కువగా కొనేవాళ్ళు. ఎందుకు? బాగా అందంగా కనపడతామని చెప్పి కొనేవాళ్ళు. అందుకని ఇక్కడ నాకు బాధేసే విషయం ఏంటంటే, వీళ్ళ వస్త్రాలు బాగుంటాయని వేసుకొని భారతదేశ వస్త్రాలను కొనటం వల్ల సుమారు 500 కోట్ల రూపాయల విలువైనటువంటి రోమ్ దేశ బంగారం అంతా కూడా ఆంధ్రదేశానికి భారతదేశానికి పోయిందని చెప్పి వాపోయినటువంటి చరిత్రకారుడు ఎవరయ్యా అంటే ప్లీనీ. వాళ్ళ దేశానికి చెందిన బంగారం అంతా కూడా భారతదేశానికి వలసపోతుంది. ఎత్తపోయింది? వస్త్రాలు కొంటున్నారు కాబట్టి ఆ వస్త్రాలతో పాటు వస్తు మార్పిడి, బార్టర్ పద్ధతి ద్వారా వస్తు మార్పిడి ద్వారా వాళ్ళు వస్త్రాలు కొని మనకి బంగారం ఇచ్చేవాళ్ళంట. అట్లా ఎంత బంగారం? 500 కోట్ల రూపాయల బంగారం భారతదేశానికి వలసపోయిందని చెప్పి ప్రత్యేకంగా తాను బాధపడ్డాడు. ఎందుకు? మా దేశం ఇలా అయితే మా దేశం ఎలా అభివృద్ధి చెందుద్దని చెప్పి బాధపడ్డాడు. ఈ స్టోరీ అంతా కూడా మనకి న్యాచురల్ హిస్టరీ అనేటువంటి పుస్తకంలో తెలుస్తుంది. నెక్స్ట్ 4వది గ్రంథం ఏదయ్యా అంటే ప్రత్యేకంగా అంటే టాలమీ అనేటటువంటి వాడు. ఈ టాలమీ అనేటటువంటి వాడు ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా ఇటలీ దేశం నుంచి వచ్చాడు. వెనిస్ యాత్రికుడు అనేటువంటి ఈడు రాసినటువంటి పుస్తకం పేరు ఏంటంటే ద గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకం. ఈ పుస్తకం కూడా మనకి ఆంధ్ర శాతవాళ్ళ చరిత్రను తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే చూడండి, ఈ గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకంలో టాలమీ ఏ విషయాన్ని పొందుపరిచాడంటే ప్రత్యేకంగా ఇక అసలు బట్టి పట్టాల్సిన విషయం ఏంటంటే ఓడరేవులు. ఆంధ్ర శాతవాళ్ళ పరిపాలనా కాలంలో ఏ ఓడరేవుల నుంచి ఎక్కువగా విదేశీ వ్యాపారం జరిగేది, ఏ ఓడరేవులకి చక్రవర్తులు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఏవి అంతర్జాతీయ వ్యాపార కేంద్రాలుగా వర్తక రేవులుగా అభివృద్ధి చెందాయని చెప్పి సమగ్ర సమాచారం. ఓడరేవులు అంటే మీరు గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకం పేరు పెట్టాలి. ప్రత్యేకంగా దాంట్లో రాశాడు ఆంధ్రదేశంలో మచిలీపట్నం, మైసోలియా అనేటటువంటి ప్రాంతం విదేశీ వ్యాపారానికి అద్భుతంగా డెవలప్ అయిందని చెప్పి దీంట్లోనే రాశాడు. ఆంధ్ర శాతవాహన కాలంలో తూర్పు తీరంలో మచిలీపట్నం అనేటటువంటిది, తూర్పు తీరంలో మచిలీపట్నం అనేటటువంటిది, పశ్చిమ తీరంలో బరూకచ్చం గుజరాత్లో ఉన్నటువంటి బరూకచ్చం అనేటటువంటి ప్రాంతం ప్రసిద్ధి చెందినటువంటి విషయాన్ని కూడా మనకి ఈ గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఓకేనండి, చూడండి, ఇండికా గ్రంథం, పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రేసిడ్ గ్రంథం, న్యాచురల్ హిస్టరీ గ్రంథం, టాలమీ రచించిన గ్రంథం. దీనితో పాటు తర్వాత కాలంలో రుద్రమదేవి కాలంలో వచ్చినటువంటి ఎవరయ్యా అంటే మార్కో పోలో, కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రుద్రమదేవి పరిపాలనా కాలంలో వచ్చిన మార్కో పోలో రచన ద్వారా కూడా మనకి ఆంధ్ర శాతవాహన మార్కో పోలో ప్రత్యేకంగా ఆయన కూడా కొన్ని దేశాలు తిరిగి భారతదేశానికి సంబంధించినటువంటి పుస్తకాలు దాన్ని రాశాడు. ఆంధ్రదేశ చరిత్రను కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకి దీనికి ఉపయోగపడుతున్నాయి. ఓకేనండి, మార్కో పోలో ప్రత్యేకంగా ఆంధ్రదేశ చరిత్ర గురించి కాదు, చాలా రాజ్యాల గురించి రాశాడు. ఆయన రాసిన పుస్తకం ట్రావెల్స్ అనేటువంటి పుస్తకంలో పర్యాటకం చేస్తూ ఆయా ప్రాంతాలను మనకి ప్రత్యేకంగా మనం కాకతీయుల పాటలో చెప్పుకుంటాం. రుద్రమదేవి పరిపాలన చేస్తున్నప్పుడు మోటుపల్లి అనే ఓడరేవుని సందర్శించాడు. ఆ మోటుపల్లి ఓడరేవు గొప్పతనాన్ని గురించి కూడా తన ట్రావెల్స్ అనే గ్రంథంలో రాశాడంటారు. దాంతోపాటు గత చరిత్రను కూడా రాశాడు. ఇందాకే చెప్పాను, ఒక చరిత్రకారుడు ఆ రాజవంశం పరిపాలన చేస్తున్నప్పుడే రావాల్సిన అవసరం లేదు, తర్వాత కాలంలో ఎప్పుడో వచ్చి కూడా గతం నాటికి చరిత్రను కూడా రాయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకంలో కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకి ఆంధ్ర శాతవాహన గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి విదేశీ సాహిత్యం. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు. ఎట్లా స్వదేశీ సాహిత్యము, విదేశీ సాహిత్యము మనకు ఉపయోగపడుతున్నాయి ఆంధ్ర చరిత్రకి. ఈ స్వదేశీ సాహిత్యంలో పర్టికులర్ గుర్తుపెట్టుకుని హాలుడి గాథా సప్తశతి గుర్తుంచుకోండి. మరి విదేశీ సాహిత్యంలో పర్టికులర్గా ఇండికా అనే గ్రంథం గుర్తుంచుకోండి. అవన్నీ మర్చిపోమ్మని కాదు, ముఖ్యమైనటువంటి ప్రత్యేకంగా న్యాచురల్ హిస్టరీ, ప్రత్యేకంగా రోమ్ దేశస్థుడు ప్లీనీ రచించినట్టు కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు మనం సాహిత్యం అయిపోయింది కదా,
మరి మనం శాసనాల గురించి చెప్పుకుందాం. శాసనాలు, ఈ శాసనాలు ఆంధ్ర శాతమాల గురించి ఏ శాసనాలు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నారు పర్టికులర్గా చూడండి. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు శాసనాలు అంటే ఏంది అని అంటే, చక్రవర్తులు తమ విజయాలను కానీ లేదా ప్రజలకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందించాలంటే, ఏదైనా ప్రజలకి తాను మనసులో ఉన్నటువంటి విషయాన్ని లేదా ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే సంక్షేమ పథకాలను గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇలా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, అదేవిధంగా బయట బోర్డుల మీద పెట్టుకోవటానికి ఫ్లెక్సీలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో లేవు కదా. అందుకు మరి ప్రజలకి తన భావాన్ని ఎలా వ్యక్తం చేయాలి అని అంటే, రోడ్డు మీద ఎక్కడైనా మెయిన్ బజార్లలో ప్రత్యేకంగా పెద్ద పెద్ద బండరాలను పెట్టి ఆ బండరాల మీద అక్షరాలు రాసేవాళ్ళు. ఇవాళ చూడండి, మనకి రోడ్డు మీద ఫ్లెక్సీలు పడుతుంటాయి, ప్రభుత్వం పెట్టేటటువంటి పథకాలు ఉంటాయి. ఆ పథకాలని మనం రోడ్డు మీద చూడటం వల్ల ఈ పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటి ఐడియా రావట్లే, వారు ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోవట్లే. అట్లాగే ఆ రోజుల్లో చక్రవర్తులు తాము చేస్తున్నటువంటి పనులని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రజలకు అవగాహన కల్పించడానికి బండల మీద రాసి పెట్టేవారు. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్